అస్సలాముఅలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సహీహ్ బుఖారీ. కితాబ్ ఇమాన్ యొక్క వివరణ. బాబ్ సలాం పంచడం కూడా ఇస్లాం యొక్క భాగమే. హదీస్ నంబర్ 28. అబ్దుల్లాహ్ ఇబ్ను అమ్ర్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అడిగాడు, ఏ ఇస్లాం ఉత్తమమైనది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, జనాలకు భోజనం పెట్టండి, మరియు మీరు పరిచయమున్న వారికే కాకుండా తెలియని వారికి కూడా సలాం చెప్పండి. ఈ హదీస్ మనకు ఇస్లాంలో మంచి ప్రవర్తన, సామాజిక సమతాభావం మరియు సహృదయత యొక్క ప్రాముఖ్యతను చెబుతోంది. తెలుసుకోవాల్సిన విషయాలు. సామాజిక సేవ మరియు ఉదారత. ఇతరులకు ఆహారం అందించడం ఇస్లాంలో గొప్ప గుణంగా చెప్పబడింది. ఇది సమాజంలో సహకారాన్ని, ప్రేమను మరియు దయను పెంచుతుంది. సమానత్వం మరియు స్నేహభావం. ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా తెలిసినవారికే కాదు, తెలియనివారికి సమానంగా సలాం చెప్పడం ఇస్లాం యొక్క విశేష లక్షణం. ఇస్లాం యొక్క అసలు ఆచరణ. నిజమైన ఇస్లాం అనేది కేవలం నమ్మకంలో మాత్రమే కాదు, మంచి ప్రవర్తన, ఇతరుల పట్ల దయ మరియు స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శించడంలోనూ ఉంటుంది. ఈ హదీస్ ప్రకారం ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ప్రేమ, శాంతి మరియు సహాయ సహకారాలను పంచుకోవడం ద్వారా నిజమైన ఇస్లాంను ఆచరించగలరు.